అందరికీ నమస్కారం. రాచవీడు కిచెన్ స్పైసెస్‌కి స్వాగతం. ఈరోజు మన రాచవీడు కిచెన్ స్పైసెస్‌లో మనం ఎంతో టేస్టీ అయిన కాకరకాయ మసాలా కూరను తయారు చేసుకుందామండి. ఇది అస్సలు దాదాపు చేదుండదండి. చూపించిన విధంగా కాకరకాయలని వాటర్‌తో కడుక్కొని వాటిని పీలర్ సహాయంతో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతిదానికి ఇలా పీల్ చేసుకోవాలండి. వీడియోలో ఎంత మందం అయితే తీస్తున్నామో అంత మందం. ఎందుకంటే మళ్ళీ తీసేస్తే మనం దాన్ని ఉడకబెడతాం కాబట్టి అప్పుడు కర్రీ కొద్దిగా చాలా మెత్తగా అయిపోయే అవకాశం ఉంది. పైన పొట్టుని వీడియోలో చూపిస్తున్నట్టు పై పైన నుండే ఇవి పోయేంత వరకు జస్ట్ కొద్దిగా తీసుకోవాలండి. నెక్స్ట్ మనం చూపిస్తున్నాం చూడండి. ఇలా పొట్టుని తీసుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మన కాకరకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా తీసుకున్నామండి. వీటిని వన్ బై వన్ చూపిస్తూ మరి మీకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి. ఏమేం కావాలో ఇవన్నీ. ఇవన్నీ మసాలా కోసం ఏర్పాటు చేసుకున్నవండి. ఇవన్నీ మనం మసాలా కొట్టి పెట్టుకోవాలి కదండీ! దానికోసం ఏర్పాటు చేసుకున్నవి. కాకరకాయలు. కాకరకాయలని అలా పొట్టు తీసి అలా రెడీ చేసి పెట్టుకుంటాం. నెక్స్ట్ ఎర్రగడ్డలు, నెక్స్ట్ టమాటాలు, అలాగే ఎండు కొబ్బెర వీడియోలో చూపిస్తున్నంత తర్వాత శనగగింజలు ఏంచినవండి. ఏంచిన శనగగింజలు, తెల్లగడ్డలు, పొట్టు తీసేసిన తెల్లగడ్డలని, ఇది కారం మన రాచవీడు కిచెన్ స్పైసెస్‌లో కారమే అండి. నెక్స్ట్ ధనియాల పొడి, ఇది కూడా మన రాచవీడు ధనియాల పొడే. అలాగే చింతపండు, కొద్దిగా బెల్లం, కొద్దిగా పసుపు పొడి, మెంతులు, అలాగే ఉప్పు. ఇప్పుడు మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని మెంతుల్ని వేయించుకుంటామండి. ఎందుకంటే మెంతుల్ని వేయించుకోవడం వల్ల అలాగే వేసుకోవడం కంటే మెంతుల్ని వేయించుకోవడం వల్ల మంచి వాసన అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. అందుకనే కొద్దిసేపు కొంచెం మెంతులు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మెంతుల్ని వేయించుకుందాం. నెక్స్ట్ పీల్ చేసి పెట్టుకున్న కాకరకాయలున్నాయి కదండీ! అవన్నీ ఒక ఒక బౌల్‌లో కానీ, ఒక గిన్నెలోకి కానీ తీసుకొని వాటిలో వాటర్ పోసి అవన్నీ అలాగా అన్నీ తీసుకొని వాటిని అన్నిటిని సరిపోయేంత వాటర్ పోసి వాటిని ఉడికించడం కోసం సిద్ధం చేసుకోవాలండి. ఈ కాకరకాయలన్నింటిని కొద్దిగా ఉప్పు గూడా వేసుకోవాలండి అందులో. అందులో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. నెక్స్ట్ కొంచెం పసుపు పొడిని వేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత పసుపు పొడిని కూడా వేసుకొని నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని దాని మీద ఇవి మనం తీసుకున్నాం కదండీ కాకరకాయలని వాటర్‌లో వేసి అవి ఉడికించుకుందామండి. కాకరకాయలు ఉడికే లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న మెంతులు మెంతుల్ని వేసేసుకుందాం. మెంతుల్ని వేసుకున్నాం. నెక్స్ట్ ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న శనగగింజలున్నాయి కదండీ! అవి కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ ఎండు కొబ్బెర వేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ పసుపు వేసుకుందామండి. పసుపును వేసేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత నెక్స్ట్ కారప్పొడిని వేసుకుందాం. కారప్పొడి, ధనియాల పొడిని కూడా వేసేసుకుందాం. ఉప్పు, తగినంత ఉప్పును కూడా వేసుకున్నాం. దీన్ని మిక్సీ పట్టేసుకోవాలండి. దీన్ని మిక్సీ పట్టేసుకుంటే ఇలా పౌడర్‌లాగా అవుతుందండి. ఇప్పుడు మనం అదే మిక్సీ జార్‌లోకి కొద్దిగా చింతపండు, తెల్లగడ్డలు కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. ఇవి విడివిడిగా మిక్సీ పట్టాలండి. ఒకటేసారి మిక్సీ పడితే అది కొంచెం ఇదిగా బావుండదండి. టేస్ట్ బావుండదు. ఫస్టు అవి వేసి తర్వాత ఈ చింతపండు, తెల్లగడ్డలు, బెల్లం ఇవి వేసి ఒకసారి మిక్సీ పట్టేద్దామండి. మిక్సీ పట్టినప్పుడు ఫస్టు చాలా పొడిగా ఉండేది. ఇది కొంచెం తడిగా తయారవుతుందండి. నెక్స్ట్ దీనిలోకి ఎర్రగడ్డల్ని వేసేసుకుందామండి. ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలున్నాయి కదండీ! అవి వేసుకుందామండి. అవి వేసుకొని మిక్సీ పట్టేద్దాం. నెక్స్ట్ ఒక పాన్ రెడీ చేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి వెలిగించుకుందాం. వెలిగించి పాన్ కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్‌ని పోసుకోవాలండి. ఒక 2-3 స్పూన్ల పైన ఆయిల్‌ని బాగా కొంచెం పెద్ద స్పూన్‌లే వేసుకోవాలండి.
ఎక్కువగానే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మరి చాలా తక్కువ కాకుండా. మన పేస్ట్ రెడీ అయింది కదండీ! దానికి సరిపోయేంత ఆయిల్‌ని మనం వేడి చేసుకుందామండి స్టవ్ మీద పెట్టి. ఆయిల్ వేడెక్కిందో లేదో కొద్దిసేపు ఆయిల్ వేడెక్కేంత వరకు అలాగే ఉన్నిచ్చి నెక్స్ట్ తాలింపు గింజలు వేసుకుందామండి. ఆవాలు అలాగే తాలింపుకి ఏవైతే వేస్తామో అవన్నీ వేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకొని కొద్దిసేపు అటు ఇటు తిప్పుకొని ఆయిల్లో కొద్దిగా కరివేపాకు అవన్నీ వేగాలండి. అంతవరకు దాన్ని అలాగే తిప్పుకుంటూ ఉందాం. నెక్స్ట్ తరిగిన ఉల్లిపాయలని అందులో వేసేసుకుందామండి. ఉల్లిపాయలు లేదా ఎర్రగడ్డలు, మేము ఎర్రగడ్డలు అంటాము. వేసుకొని దాన్ని కొద్దిగా కలర్ వచ్చేంత వరకు అలాగా తిప్పుతూ ఉండాలండి. కొద్దిసేపు దాన్ని అలా తిప్పుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా అలాగే ఉల్లిపాయలని వేయిస్తూ ఉండాలండి. నెక్స్ట్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన వెంటనే మనం టమాటా ముక్కల్ని అందులో వేసేసుకుంటామండి. టమాటా ముక్కల్ని వేసి కూడా కొద్దిసేపు బాగా అలాగే తిప్పుతూ ఉండాలండి. నెక్స్ట్ ఇంకొకసారి మనం ఉడకబెట్టిన కాకరకాయలు ఉన్నాయి కదా అండి, ఇలా కొద్దిగా ఈ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు వాటిని ఉడకబెట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు వాటికి పైన కింద ఉండే ఎక్స్ట్రా తొడిమ ఉంటుంది కదండి, దాన్ని కట్ చేసుకొని దాన్ని మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలి. మన మసాలా పట్టించడానికి వీలయ్యే విధంగా ఆ కాకరకాయ ముక్కల్ని ఘాటు పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా కత్తితో ఘాటు పెట్టుకున్న దానిలోకి మసాలాల్ని అలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకసారి గమనించండి. నీట్గా తీసి దాన్ని విడదీసి అందులోకి మసాలాల్ని బాగా, అది మనం తయారు చేసి మిక్సీలో కొట్టి పెట్టుకున్న మసాలాని అందులో పెట్టేసి దాన్ని క్లోజ్ చేయాలండి. దాంతో మసాలా వేసి క్లోజ్ చేయాలి. మొత్తం అంతా మసాలా వేసి క్లోజ్ చేసేసి పెట్టున్నాం కదండి. ఇప్పుడు మనం ప్యాన్ తీసుకోవాలండి. ప్యాన్ని వెలిగించి అందులో ఆయిల్ వేయాలి. మూడు నుండి 4 స్పూన్ల ఆయిల్ వేయాలి. వేసి కొద్దిసేపు అలాగే ప్యాన్ వేడెక్కేంత వరకు చూడాలండి. కొద్దిసేపు వెయిట్ చేయాలి. ఆయిల్ వేడయిందా లేదా అనేది కొద్దిసేపు చూసి నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, మసాలా వేసి పెట్టుకున్న వాటిని ఒకవైపు పెట్టి బాగా రోస్ట్ అయ్యేలాగా, మనం ఫిష్ ఎలాగైతే రోస్ట్ చేస్తామో అలాగా ఈ కాకరకాయలని రోస్ట్ చేసుకోవాలండి. దాని మీద మొత్తం అంతా వేసి బాగా కొద్దిసేపు బాగా ఆయిల్ అంతా పట్టి కొద్దిగా రోస్ట్ అవ్వాలండి. కొద్దిసేపు మూత పెట్టినామంటే బాగా ఆయిల్ అంతా ఇదవుతుందండి. మనం ఇక్కడ తర్వాత మిశ్రమం పెట్టుకున్నాం కదండి ఆల్రెడీ, అందులోకి మిగిలిన ఈ మసాలా ఏదైతే ఉందో దాన్ని వేసుకొని దాన్ని కూడా బాగా అంతా మిక్స్ చేసుకోవాలండి. వేపుడు తాలింపు వేసి పెట్టుకున్నాను కదండి, దాంట్లోకి అంతా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఆ మసాలాలకి పసుపు వేసుకొని కొద్దిసేపు అదంతా దానికి పట్టేంత వరకు వెయిట్ చేయాలండి. నెక్స్ట్ ఉప్పు
అక్కడ కూడా వేసాం. మనకి ఒకవేళ సరిపోదు అనుకున్నప్పటికీ ఇప్పుడు మనం ఉప్పుని యాడ్ చేసుకోవచ్చండి. అక్కడ కొద్దిగా తక్కువగా వేసామని మళ్ళీ ఇక్కడ వేస్తున్నాం. మీకు ఫస్టే వేసుకుంటే సరిపోతుంది. లేదు తక్కువగా ఉంది అనుకుందనుకోండి, అప్పుడు మనం ఇంకా కొంచెం ఉప్పుని వేసుకోవాలి. ఇదిగోండి ఇవి ఫిష్ లాగా బాగా ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిపోయినవి చూపిస్తున్నాను చూడండి. ఇలా వెనక్కి వెనక్కి తిప్పంగానే అలా అలా అంతా కాలి బాగా అంతా ఫ్రై అయినట్లు మనకు తెలుస్తుందండి. ఇప్పుడు మనం ఆ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ కాకరకాయలని దాన్ని ఈ వేపుడు అదంతా మిక్స్ చేసిన మిశ్రమంలో కలపాలండి. ఈ వేపుడు మిశ్రమంలో కలిపి మొత్తం అంతా ఒకసారి తిప్పుకుందాం గరిటె సహాయంతో. నీట్‌గా మొత్తం అంతా ఒకసారి తాలింపు వేసిన దాంట్లో మొత్తం అంతా మసాలాని వేసాం కదండీ! అందులోనే కాకరకాయలని కూడా వేసి, వేయించుకున్న కాకరకాయలని వేసి మొత్తం అంతా తిప్పుకుంటున్నాం. ఇప్పుడు కొద్దిగా వాటర్, మరీ గట్టిగా లేకుండా కొద్దిగా మనకు కావాల్సినంత చాలా తక్కువ వాటర్ వేసుకుంటామండి. ఒక చిన్న టీ గ్లాస్ కంటే టీ గ్లాస్ పైన వాటర్ వేసుకుందాం. ఇంతే అండి. ఇంకా ఇంకేం లేదండి. కొద్దిగా కొత్తిమీర వేసి దానిపైన గార్నిష్ చేసేస్తాం. ఇంతే అండి. టేస్టీ అండ్ హెల్తీ మన కాకరకాయ కూర రెడీ.